అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి పవిత్రమైన తీగ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే సమ్మర్ సీజన్లో మనం ఏమి తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో మీకు పనికిరాని ఒక తీగ గురించి, ఒక ఆకు గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూడడానికి దేనికి పనికిరాని తీగ ఆకు. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బాగా పరిశీలించండి ఆకు తీగిని. ఈ ఆకును బాగా పరిశీలించండి. ఇది దేనికి ఉపయోగపడుతుందని మీరు తదేకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆకు అనేది మన పూర్వీకులకి, మన పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తే కానీ ప్రపంచానికి తెలియదు. ఈ ఆకు పేరు వచ్చి అటిక మావిళ్ళ ఆకు. దీని గురించి ప్రయోజనం, నష్టం అనేది తెలుసుకుందాం. సాధారణంగా మనకి ఇది సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో మనకి ఈ సూర్యరశ్మి వేడికి మన శరీరం అనేది తట్టుకోదు. మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. ఆ పనికి మనకి ఖచ్చితంగా వేడికి మన బాడీ అనేది తట్టుకోదు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే ఇటువంటివి మనం ఉపయోగించాలి. ఇది వేడి శాతాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఎంత వచ్చింది? మనం సాధారణంగా మన సమాజంలో ఇది ఆకు గురించి, దీనివల్ల ప్రయోజనం గురించి ఎవరికి తెలియదు. దీని పేరు అటిక మావిళ్ళ ఆకు అనేసి ఇంతకుముందుగానే చెప్పిన. దీన్ని మనం ఏం చేయాలంటే ఆకులు వరకే దుసుకోవాలి. ఆకులు వరకే దుసుకొని ఎంత ఎక్కువ దుసుకుంటే అంత మంచిది. మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అంతమందికి సరిపడే ఆకు దుసుకొని మనం ఏం చేయాలంటే మనం సాధారణంగా పప్పు సాంబార్లో వేసుకొని దీన్ని మామూలుగా ఆకుకూరలు ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా పప్పు సాంబార్లు వేసుకొని కానీ దీన్ని వినియోగించినట్టయితే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం. మనం ఆరోగ్యకరంగానే కాదు ఉండేది. దీనివల్ల ప్రయోజనం ఏంటి తెలిసిన? మనకి మామూలుగా ఆకుకూరలు అంటేనే మనకందరికీ తెలుసు. ఆకుకూరల వల్ల ప్రయోజనం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆకుకూరలు అంటే మీరు రైతులు పండించి క్రిమి సంహారక మందులు ఉపయోగించి ఇప్పుడు పండించే మాత్రం తెలుసు. కానీ మన పూర్వీకులందరూ కూడా వీటిని ఆకుకూరలు అనేసి అంటారు. ఇది ప్రకృతి ప్రసాదించిన ముఖ్య వరాలు. వీటిని చూసుకొని ఈ సమ్మర్ సీజన్లో పప్పు సాంబార్లు చేసుకొని మన కడుపుకి తీసుకోవడం వలన మనకి ఎంత వేడి శాతం అనేది తగ్గటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ ఆకుకూర తినడం వలన మనకి రక్తం అనేది బాగా పుడుతుంది. అంతేకాదు నెక్స్ట్ వచ్చి మన కంటి చూపు కూడా బాగా కనబడుతుంది. ఇది చిన్నబన్న ఆకుకూర కాదు. ఇది మన పూర్వీకులంతా ఉపయోగించేది. అడవి సించులని మేమే కాదు, ప్రతి ఒక్కరు మన పూర్వీకులందరూ వినియోగించే ఆకుకూరలు ఇది. కానీ ప్రస్తుతానికి వీటి విలువ తెలియదు. వీటి గురించి పట్టించుకునే వాళ్ళే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఈ ఆకులు మాత్రం తీసుకొని మనం వినియోగించుకోవడం వలన మనకి జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు కూడా మనకి రావు. మనకి కంటి చూపుకే కాదు, మనకి రక్తం బాగుపడుతుంది. జీర్ణాశయ వ్యాధులు అనేది రాదు. ఎటువంటి హాని అనేది ఉండదు. కానీ దీన్ని వినియోగించడం వల్ల ఎటువంటి పథ్యం అనేది లేదు.
బాగా ప్రతి ఒక్కరు వినియోగించవలసిన ఆకుకూరలు చూడండి. బాగా ఇది పనికిరాని చెట్లు ఇవి. వీటి వల్ల ప్రయోజనం ఎంత ఉంది చూడండి ఒకసారి. చెట్టు ఈ తీగి కలర్ గడ చూడండి. దీన్ని తింటే రక్తం బాగా పడుతుంది. ఇటువంటి ఆకుకూరలు ఆకు వరకే తీసుకొని మన పప్పు సాంబార్లు వేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యకరము. మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది కూడా మనకి దరిదాపుల్లోకి రావు. ఇది అటిక మామిడి ఆకు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. తెలియని వారికి కూడా తెలియజేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మరొక వీడియోలో మరొక ఆకుకూర గురించి చెప్తాను. బాగా పరిశీలించండి. ఇది అటిక మామిడి ఆకు. అట్టనేసి మీరు తెలియకుండా ఏదంటే అది ఆకుకూరలు పెరుక్కొని తింటే దానికి బాధ్యత నేను కాదు. తెలిసిన వాళ్ళని తీసుకొని పోయి అటిక మామిడి లాగంటే ప్రతి ఒక్కరు పూజిస్తారు. మా అడవి చెంచులు అనేది ప్రతి ఒక్కరికి వినియోగించుకోవాల్సిన ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. మేమెందుకు ఎంత ఎండకైనా వానకైనా చలికాలం కూడా ఎందుకు తట్టుకొని ఉంటాము. మేము కూడా మనుషులే, కానీ ఇటువంటి వాళ్ళతో మేము వాడతాం కాబట్టి మాకు ఎటువంటి బీపీలు కానీ షుగర్లు కానీ అటువంటి పెద్ద పెద్ద వ్యాధులు అనేది మాకు రావు. కానీ ఇటువంటి వినియోగించుకోవడం ఇప్పుడు తెలియదు. ఈ అటిక మామిడి లాగంటే ప్రపంచానికే తెలియదు. ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. చూడండి బాగా ఆకులు. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ అవుతాం. నమస్కారం.